అమ్మవారి యొక్క రమ్యమైన స్వరూపం. అది ఎక్కడ ఉంటే శ్రీచక్రం మధ్యంలో కూర్చున్నారు అమ్మవారు. శ్రీచక్రం ఏమిటి? ఏనాంక అనల భానుమండల లసత్ శ్రీచక్రమధ్యస్థితాం. లసత్ అంటే ప్రకాశిస్తోంది. దేనితో ప్రకాశిస్తాం? శ్రీచక్రం 3 మండలములతో ప్రకాశిస్తోంది. ఏనాంక మండలం, ఏనాంకుడు అంటే చంద్రుడు, అనల అంటే అగ్ని, మూడవది భాను. ఏనాంకానల భాను మండల అంటే చంద్రమండలం, అగ్నిమండలం, సూర్యమండలం. ఈ క్రమం ఛందో నియమంతో ఆయన రచించారు. కానీ అసలు క్రమం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటి అగ్నిమండలం, దాని తర్వాత సూర్యమండలం, ఆ తర్వాత చంద్రమండలం. ఇది శ్రీచక్రంలో ఉంటుంది. ప్రధానంగా గ్రహించాల్సింది ఈ 3 ప్రపంచమంతా ఉంది, మరొకట్లేదు. అగ్ని, సూర్య, చంద్ర, ఈ 3 తప్ప మరొకట్లేదు. భగవంతుడు కనబడట్లేదు అని చాలా మంది అంటారు, కానీ ఈ 3 ఉన్నది భగవంతుడే తెలుసుకోవాలి. ఇదే మనకి భగవద్గీతలో కూడా యదాదిత్యగతంతేజో జగద్భాషయతే ఖిలం చంద్రవశయత్యాగ్నం తత్తేజో దిమామతం అన్నాడు పరమ. ఇవెందుకు చెప్పడం అంటే హిందూ సంస్కృతి అన్నీ కలిపి ఒకటిగానే చెప్తుంది. అగ్ని, సూర్య, చంద్ర, ఈ 3 మండలాలు శ్రీచక్రంలో ఉంటాయి. 9 ఆవరణల్లో మొదటి 3 ఆవరణలు కలిపి ఒక మండలం, అది అగ్నిమండలం. తర్వాత 3 ఆవరణలు కలిపి రెండవది, అది సూర్యమండలం. ఆ తర్వాత చంద్రమండలం. ఈ 3 రహస్యం ఏంటంటే ప్రపంచానికి 3 ఎనర్జీ సోర్స్. అగ్ని, సూర్య, చంద్ర. వైజ్ఞానికంగా ఆలోచించిన తెలుస్తుంది. సరే, ప్రపంచం పడుతుందండి, నా గురించి చూడండి అంటే మనలో ఉన్నవి 3. ఈ 3 మనలో అగ్ని వాక్కును ఆశ్రయించుకుంటాడు. అగ్నిర్మేవాచిశ్రిత, అగ్ని వాక్కు యందు ఉంటాడు. అదేవిధంగా సూర్యుడు దృష్టి శరీరం, శరీరానికి సూర్యుడు. చంద్రుడు మనస్సుకి, చంద్రమా మనసో జాత. ఇప్పుడు 3 వచ్చాయా? అగ్ని వాక్కు, సూర్యుడు శరీరం, చంద్రుడు మనస్సు. ఈ 3 లోకంలో మనం త్రికరణాలు అంటారు. ఇక్కడ దీన్ని మనస, వాచ, కర్మణ లేదా శరీరం, కాయం. కాయేన వాచ మనసే శరీరం, కాయేన వాచ మనస. కాయం అంటే శరీరం, వాచ అంటే వాక్కు, మనస్సు. ఈ 3 తప్ప మనకి ఏమున్నాయో చెప్పండి. ఆలోచించలేకపోతే చెప్తారా? చెప్పేది మళ్ళీ నోటుతాను. ఈ 3 మనకి ఇవ్వబడిన త్రికరణాలు. ఇది అందరికి ఉన్నాయి కదా, కానీ ఈ 3 పని చేయించేది ఇది ఆలోచించండి. మొత్తం శ్రీ జరుగుతుందో చూడండి. ఈ 3 ఎవరు పని చేస్తున్నారు? అది చేయాలి. అది చేయకుండా పని చేస్తున్నారని వాడేసుకుంటున్నాం, కానీ ఎవరి వల్ల పని చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడమే సాధన. ఈ 3 శక్తిని ఇస్తున్నది ఏది? ఆ వాక్కుకి, శరీరానికి, మనస్సుకి శక్తిని ఇష్టపడుతుంది. అది ఉంటేనే 3 పని చేస్తున్నాయి. ఈ 3 పని చేయించేది ఏదో అది ఆత్మశక్తి, అది స్వాత్మశక్తి. స్వాత్మశక్తి 3 అది సూర్య, చంద్ర, అగ్ని మండలంలో ఎందుకు ప్రకాశించే ఒకటే స్వరూపం. అందుకే ఈ 3 కలిపి శ్రీచక్రం, ఆ 3 కలిపి శరీర చక్రం, పరమ చక్రం. శ్రీచక్రం ఇదే.